మెగా ఫ్యామిలీ అంటే ఒకటే అనేది ఇప్పటి వరకు అభిమానుల భావన. కానీ మెగా ఫ్యామిలీలో ఇంకో బ్రాంచ్ కూడా ఉందనేది గత కొన్ని రోజులుగా అర్థమవుతుంది. అసలు బ్రాంచ్ కాదు, మాకు వాళ్ళకు సంబంధమే లేదు, మాది మేమే వాళ్ళది వాళ్ళే, కేవలం బంధువులం మాత్రమే అంటున్నారు. ఈ వివాదం చినికి చినికి గాలివాన అవుతుంది. 4 రోజులు పోతే తుఫాన్, ఆ తర్వాత అవసరమైతే సునామీ కూడా అయ్యేలాగా ఉంది. ఇందులో మెగా ఫ్యామిలీ నుంచి అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ మాత్రమే బయటకు వచ్చి మాట్లాడారు. మెగా ఫ్యామిలీలో అంటే కొనిదెల వాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇక జనసేన నేతలు పదే పదే బయటకు వచ్చి అల్లు అర్జున్ను ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. నేడు ఒక నేత అయితే ఆ ఘాటు ఎక్కువై కడుపులో మండే వరకు మాట్లాడారు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ రియాక్షన్ కూడా గట్టిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నేను మాట్లాడడం లేదంటే చేతకాక కాదు, కావాలనే మాట్లాడడం లేదు, అసలు మీకు ఈ గొడవకు ఏంటి సంబంధం అని ఆయన రియాక్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. తన తండ్రి అల్లు అరవింద్ ఇంటికి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడడానికి బన్నీ రెడీ అవుతున్నట్టుగా సమాచారం. జనసేన నేతలను కంట్రోల్ చేయించాలని, హద్దు మీరి మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి ఉంటుందని ఆయన చెప్పడానికి రెడీ అయి వెళ్తున్నారంట. దీనిపై త్వరలోనే మీడియా సమావేశం పెట్టి అల్లు అర్జున్ కొన్ని విషయాలను మీడియా ముందే మాట్లాడడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరియు అల్లు అర్జున్ది భయమో లేక ఆత్మగౌరవమో అర్థం కాని పరిస్థితి. ఆయనకు కోపం ఉంది, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎదురు చూస్తే మంచిది అంటారు కొందరు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కంట్రోల్ అయితే బాగుంటుందని, ఇక మెగా హీరోలు కూడా జాగ్రత్తగా ఉంటే బన్నీ మాట్లాడే ప్రయత్నం చేయరు కదా అని మరికొందరు అంటున్నారు. తప్పు ఎవరిదైనా వినోదం మాత్రం అందరిది.